నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు చెరువులో పడి చనిపోయారు. సాలూర మండలం సాలూర క్యాంపుకు చెందిన గాదే మనోజ్, గోరంట్ల మనోజ్ కుమ్మన్పల్లి చెరువులో పడి మృతి చెందారు. వాకింగ్ తర్వాత చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. ఒక యువకుడి మృతదేహం లభ్యం కాగా మరో యువకుడి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ నిజామాబాద్ జిల్లా సాలూర మండల సాలూర క్యాంపు కార్యాలయంలో గ్రామంలో చూస్తుంటే మనకు విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు సాయంత్రం చెరువులో ఈతకు వెళ్లే క్రమం పోయిన సంఘటనతో ఆ గ్రామం గాలింపు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా స్థానిక జరిగింది. ప్రస్తుతం ఆ యువకులు ఈతకు వెళ్ళిన సందర్భాల్లో ఇలాంటి సంఘటన జరగడంతో ఆ గ్రామంలో మాత్రం ఆ కుటుంబంలో మాత్రం పూర్తి స్థాయిలో విషాదం అనుకుంది. నిన్న సాయంత్రంగా వెళ్ళిన విద్యార్థులు ఒక్కొక్కరిగా శవమై తేలిన సంఘటన ఈ రోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే సాయంత్రం ఈత కోసం వెళ్ళిన వారు ఉదయం ఒక శవం మాత్రం లభ్యమైందని చెప్పేసి స్థానికులు గజ ఈతగాళ్ల సహాయంతో తీశారు. మరో విద్యార్థి గాదే మనోజ్ తో పాటు గోరంట్ల మనోజ్ అనే విద్యార్థులు ఇద్దరు డిగ్రీ చదువుతున్న విద్యార్థులు హాలిడేస్ కావడంతో అక్కడ స్థానికంగా ఉన్న సాలూర క్యాంపు క్యాంపు వద్దనే ఉన్న ఒక చెరువులో నిత్యం ఈతకు వెళ్తుంటారు. ఈ ఈతకు వెళ్ళిన యువకులు ఒక్కసారిగా ఇలాంటి సంఘటన జరగడంతో ఆ గ్రామం మాత్రం విషాదాన్ని చెప్పొచ్చు. ఎందుకంటే చదువుకున్న విద్యార్థులకు ఇలాంటి సంఘటన జరగడంతో ఆ కుటుంబంలో సైతం పెద్ద దిక్కు కోల్పోయారని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రతిభ. రైట్ ధనుంజయ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.